ఎస్సీ వర్గీకరణ 30 ఏళ్లుగా ఎదురు చూస్తున్నా ఈరోజు అది సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ లీడర్ మోత్కుపల్లి నరసింహన్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎస్సీ వర్గీకరణ 30 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నారు, దాదాపు సక్సెస్ అయింది, ఎట్లా ఉంది? వాస్తవంగా ఇలా చాలా ఊరటగా ఉంది. సుప్రీంకోర్టు జడ్జెస్ చంద్రచూడ్ గారు, అదేవిధంగా ఇతర జడ్జిలందరికీ కూడా మాదిగల తరపున, మాదిగ ఉపకులాల తరపున, ఈ వ్యవస్థ తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. స్వతంత్ర ఫలాలను అందరికీ పంచటానికి ఏ పార్టీ ముందుకు రాలే. అన్ని పార్టీలు కూడా ఫెయిల్ అయినాయి. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఫెయిల్ అయినాయి. కానీ సుప్రీంకోర్టు ఇవాళ వచ్చి మరి అన్ని వర్గాలకు న్యాయం జరగాలి కదా, స్వతంత్రం వచ్చిందే అందరి కోసం కదా అనేటువంటి అభిప్రాయం, అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినటువంటి ఘనత కూడా సుప్రీంకోర్టుకే దక్కిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. నిజంగా చెప్పాలంటే ఇది మాదిగల విజయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మాదిగల యొక్క సాక్రిఫైస్, త్యాగాల వల్ల వచ్చినటువంటి విజయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అటు మందకృష్ణ మాదిగ కానీ, ఇటు మోత్కుపల్లి నరసింహులు గారు కానీ, ఎంతోమంది నాయకుల యొక్క సహకారం, పోరాటాల వల్ల ఇది వచ్చినటువంటి విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మాదిగలు ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది చనిపోయారు, చాలామంది త్యాగాలు చేశారు. త్యాగాల ఫలితంగా ఇది వచ్చింది కాబట్టి మరి ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే దీంట్లో మొట్టమొదట క్రెడిట్ గోస్ టు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు 2000 నుంచి 2004 వరకు కూడా ఇది అమలు చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కనుక అమలు జరిగింటే మాదిగలకు ఎంతో మేలు జరిగేది, న్యాయం జరిగేది అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ యొక్క జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి ఈ యొక్క సందర్భంగా కూడా చంద్రబాబు నాయుడు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే మరి ఎవరెవరైతే దీంట్లో త్యాగాలు చేసేవారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, పార్టీలు చేయనటువంటి పని ఇవాళ గవర్నమెంట్ చేసింది ఒకటి. ఏదేమైనా దీంట్లో కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా మరి మోడీ గారి యొక్క ఆలోచన కూడా దీంట్లో చాలా ఉంది. వాళ్ళు చేసినటువంటి మరి కృషి కూడా చాలా ఉంది. వారికి కూడా నేను ధన్యవాదాలు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇలా పార్టీలకు అతీతంగా మనమంతా కూడా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ పార్టీలు ఎక్కడ ఏ గవర్నమెంట్ ఉన్నా వెంటనే ఇది అమల్లోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. జడ్జిమెంట్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు మా మాదిగలకు కొంత అన్యాయం చేసిండు. కానీ ఇప్పుడైనా ఈ యొక్క సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను దృష్టిలో పెట్టుకొని అయినా వెంటనే ఇప్పుడున్నటువంటి నోటిఫికేషన్లను ఆపేసి మరి మాదిగ ఏబిసిడి యొక్క రిజర్వేషన్ను కూడా అమలయ్యేటట్టుగా చట్టం తీసుకొచ్చి ఇక్కడ అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. జరిగిన ఎంపీ ఎలక్షన్స్లో మీరు చాలామందికి టికెట్లు అడిగారు, ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు. దాన్ని ఎట్లా చూస్తున్నారు ఇప్పుడు సంబంధించి ఈ తీర్పుతోని వాళ్ళందరికీ? అంటే దేవుడే దిక్కులేనివానికి దేవుడే దిక్కు అని మాకు సుప్రీంకోర్టే దేవుడే అయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి నిర్ణయం వల్ల ఒక 50 ఏళ్ళు రాజకీయంగా మా జాతి వెనుకపోయింది. కాబట్టి కనీసం ఆ విషయంలో ఎన్నోసార్లు నేను చెప్పినా దాన్ని మరి ఆయన పిడచెవిన పెట్టినటువంటి పరిస్థితి. ఏదేమైనా ఇప్పుడైనా పెద్ద మనం చేసుకొని ఏబిసిడి వర్గీకరణను వెంటనే చట్టం చేసి ఇది అమల్లోకి తీసుకురావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇది ఒక మామూలు విషయం కాదు. ఎంతోమంది హృదయాలు ఇవాళ ఆనందంతో ఉన్నాయి. పేద హృదయాలంతా కూడా ఇవాళ సంతోషపడతా ఉన్నది. ఒక పండుగ దినంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. దీని ద్వారా ఎలాంటి ఫ్యూచర్లో రాజకీయంగా కానీ లేకపోతే సామాజికంగా కానీ ఎలాంటి లబ్ధి చేకూరే అవకాశం ఉంది మాదిగలకు సంబంధించి ప్రత్యేకంగా? ఒక మాట చెప్పాలంటే ఇది ఎవరికి అన్యాయం చేసేది కాదు. మాల సోదరులు కూడా, మాదిగ సోదరులు కూడా ఆంధ్రలో మాల వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వాళ్ళకు కొంత మేలవుతుంది. అదేవిధంగా ఇక్కడ మాదిగ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఇక్కడ కొంత పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. అంతే తప్ప వేరే ఏం లేదు. జనాభా ప్రాతిపదికతో మాత్రమే ఈ ఏబిసిడి వర్గీకరణ అనేది జరుగుతుంది. జనాభా ప్రాతిపదిక ఎవరి జనం ఎంతుంటే ఆ రకంగా వాళ్ళకు షేర్ వస్తుంది. అందులో ఎవరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటి నుంచి ఏం చేయాలంటే మాల సోదరులకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే పెద్ద మనసుతోని ఇప్పటికైనా అందరం కలిసి దళిత వర్గాలకు జరుగుతున్న అన్యాయాల మీద పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరంతా కలిసి రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పెద్ద మనసుతో మీరు ఈ యొక్క జడ్జిమెంట్ను కూడా ఇన్వైట్ చేయాలని కూడా ఈ సందర్భంగా మొదటి నుంచి మాల సామాజిక వర్గాలు చాలా వరకు దీన్ని వ్యతిరేకించడం జరిగింది. ఇప్పుడు దీన్ని వాళ్ళు ఎట్లా జీర్ణించుకుంటారా లేకపోతే ఏంటి? ఇప్పుడు జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఎక్కువ తిన్నారు, వీళ్ళు తక్కువ తిన్నారు కూడా నేను అనటం లేదు. కాకపోతే న్యాయం జరగాలి కదా. ఒకప్పుడు చదువు లేదు కాబట్టి ఎవరు చదువుకుంటే వాడికే ఉద్యోగం వచ్చింది. ఇవాళ చదువు అన్ని వర్గాల్లో ఉన్నారు కదా. ఇప్పుడు ఒక్క మాదిగలే కాదు, మాలలే కాదు, దాంట్లో ఉపకులాలు ఉన్నాయి కదా. మరి వాళ్ళకు కూడా మేలు జరగాలి కదా. వాళ్ళందరికీ మేలు జరగాలంటే ఈ జడ్జిమెంట్ వల్ల అందరికీ మేలు జరుగుతుంది.
మాదిగలకు జరుగుతుంది, మాదిగ ఉపకులాలు జరుగుతుంది, మాలకు జరుగుతుంది, మాల ఉపకులాలు కూడా జరుగుతుంది. దానివల్ల అందరికి మేలు జరిగేటువంటి జడ్జిమెంట్ కాబట్టి అందరం ఆహ్వానించవలసిన అవసరం ఉంది. మాల సోదరులకి నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, అందరం మనమంతా అన్నదమ్ములం, అందరం ఒకటే రకమైన బాధను మనం అనుభవిస్తున్నాం, దాంట్లో వేరే కాదనేది లేదు. కాకపోతే ఈ కులాల్లో ఉన్నటువంటి పరిస్థితులలో ఈ కుల ప్రాతిపదిక మీద వచ్చినటువంటి రిజర్వేషన్లు అన్ని కులాల్లో చదువుకున్నారు కాబట్టి ఆయా కులాల యొక్క జనాభా ప్రకారంగా మాత్రమే పంపిణీ జరుగుతుంది కాబట్టి ఎవరు బాధపడవలసిన అవసరం లేదనేది నాకు ఉన్నటువంటి అభిప్రాయం. అంటే ఇప్పుడున్న రిజర్వేషన్ల ప్రకారం అంటే విద్యార్థులకు రాబోయే రోజుల్లో ఎలాంటి లబ్ధి చేకూరే అవకాశం ఉంది? ఖచ్చితంగా విద్యా ఉద్యోగాలలో మరి ఈ జనాభా ప్రాతిపదికనే ఉద్యోగాలు వస్తాయి, దానివల్లనే మేలు జరుగుతుంది. ఖచ్చితంగా మాదిగల గతంలో కంటే మంచి మేలు జరిగేటువంటి అవకాశం. గత 30 ఏళ్ళుగా పోరాడుతున్నాం. దీనికి సంబంధించి ఎట్టకేలకు సుప్రీంకోర్టు జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలో మాకు సంబంధించి న్యాయం జరిగింది. ఇప్పటికైనా మాల సోదరులు ఆ పెద్ద మనసుతో దీన్ని అంగీకరించాలని చెప్పేసి, మనమంతా కలిసి ఉండాలని చెప్పేసి, భవిష్యత్తులో మాదిగలకు ఎక్కువ అవకాశాలు అవకాశం ఉంది కాబట్టి మీరు కూడా సర్దుకొని పోయే విధంగా ఉండాలి తప్ప దీన్ని మళ్ళీ ఇంకా రాద్ధాంతం చేయొద్దని మోత్కుపల్లి నరసింహ చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, సోమాజిగూడ నుంచి.